హాంకాంగ్లోని తైపో జిల్లాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 44 మంది కాలి బూడిదైనట్లు అధికారులు వెల్లడించారు. మరో 270 మంది అపార్ట్మెంట్లో చిక్కుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. హాంకాంగ్లో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం ఆ ప్రాంతాన్ని విషాదంలో ముంచెత్తింది. తాయిపో జిల్లాలో ఉన్న 32 అంతస్తుల భారీ అపార్ట్మెంట్లో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. గాలి బలంగా వీస్తుండటంతో మంటలు వెంటనే ఇతర టవర్లకు పాకాయి. మొత్తం 8 భవనాలు ఉన్న ఈ అపార్ట్మెంట్స్ లో 2000కు పైగా ఇళ్లు ఉన్నాయి. దాదాపు 4800 మంది నివసిస్తున్నారు. కొద్ది నిమిషాల్లోనే అగ్నికీలలు భవనం మొత్తం వ్యాపించాయి. పక్కపక్కనే ఉన్న అపార్ట్మెంట్లలోకి విస్తరించాయి. ఈ భారీ అగ్ని ప్రమాదం హాంకాంగ్ లో గత 30 ఏళ్లలో జరిగిన అత్యంత ఘోరమైన ఘటనగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలో 60కి పైగా అంబులెన్సులు సహాయక చర్యల్లో ఉన్నాయి. వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడికల్స్ సహాయక చర్యలో నిమగ్నమయ్యారు. అయినా కూడా మంటలు అదుపులోకి రావడం కష్టంగా మారింది. 3 భవనాల్లో మాత్రమే మంటలు నియంత్రణలోకి వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మిగిలిన 4 భవనాల్లో ఇంకా అగ్ని జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా పై అంతస్తులకు వెళ్లడం ప్రమాదకరంగా మారిందని అధికారులు తెలిపారు.